మీరు గనక నా ఛానల్ని మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నవీన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టూడెంట్ వరల్డ్. ఈ వీడియోలో భాగంగా మనం నోట్ మేకింగ్ ఏ విధంగా చేసుకోవచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీకి కానీ యూపీఎస్సీకి కానీ ఏపీపీఎస్సీకి కానీ ఈ నోట్ మేకింగ్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. చాలామంది నన్ను అడిగే కామెంట్ సెక్షన్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే, బ్రో మనకి జనరల్ ఎస్సే ఏ విధంగా రాయవచ్చు, జనరల్ ఎస్సే ఏ విధంగా రాస్తే మనకు మంచి మార్క్స్ వస్తాయి అనే విషయాన్ని చాలామంది అభ్యర్థులు అయితే నన్ను కామెంట్ సెక్షన్లో అడగడం జరుగుతుంది. సో వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. జనరల్ ఎస్సేకి ప్రిపేర్ అయ్యే, జనరల్ ఎస్సే ఏ విధంగా రాయాలి అనుకునే వారికి ఈ నోట్ మేకింగ్ అనేది చాలా వరకు బెనిఫిట్గా, చాలా వరకు యూజ్ అవుతుందండి. అండ్ ఎందుకు అంటే మనం ఏ విధంగా అయితే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటామో ఇదే సేమ్ స్ట్రాటజీ అనేది మనకు జనరల్ ఎస్సే రాయడానికి, ఎస్సే రైటింగ్ స్కిల్స్లో కూడా మనకు ఈ నోట్ మేకింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఇది బిఫోర్ ప్రిలిమ్స్, ఆఫ్టర్ ప్రిలిమ్స్ మనం నోట్స్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవచ్చు, మనం రివైజ్ ఏ విధంగా చేయాలి అని ప్రతి విషయాన్ని ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వై షుడ్ మేక్ నోట్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోట్స్ ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే, రివైజ్ మ్యాక్సిమం ఇన్ మినిమం టైం. అంటే మనకు ఏపీపీఎస్సీ గ్రూప్స్కి సంబంధించి కానీ, తర్వాత యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కానివ్వండి, సిలబస్ అనేది ఓసియన్ లాగా ఉంటుంది. సో అంత పెద్ద సిలబస్ని మనం విత్ ఇన్ ది టైం, మినిమం టైంలో చదవాలి అంటే మనకు మన ఓన్గా తయారు చేసుకున్నటువంటి నోట్స్ అనేటివి చాలా వరకు యూస్ఫుల్గా ఉంటాయి. సో ఇన్ దట్ కేస్ ది నోట్స్ అనేటివి మనకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇచ్చి కన్సాలిడేట్ ఎవ్రీథింగ్ ఎట్ వన్ ప్లేస్. అంటే ఇవి మనకు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, తర్వాత స్టాండర్డ్ బుక్స్ కానీ, తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించిన మ్యాగజైన్స్ కానీ, తర్వాత ఏవైతే మనకు కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ డైలీ అప్డేట్స్ వస్తాయి కదా, సో అవన్నిటికి సంబంధించి అన్ని విషయాలు ఒకే ప్లేస్లో మనం క్రోడీకరించి, ఒకే ప్లేస్లో రాసుకునే విధంగా, ఒకే ప్లేస్లో వచ్చి మనకు ఒక నోట్ తయారు చేసుకోవడానికి, ఒకే ప్లేస్లో ఉండడానికి కోసం అనేది నోట్స్ అనేది మనకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వన్, అలైన్ వాట్ యు రీడ్ టు ది ఎగ్జామ్. అంటే మనకు ప్రతి బుక్, ఇప్పుడు మనకు గ్రూప్స్కు సంబంధించి వాళ్ళు తయారు చేసే ప్రతి బుక్ కానీ ఖచ్చితంగా ఈ గ్రూప్స్ కోసమే తయారు చేయాలి. ప్రతిదీ ఇప్పుడు మనకు ఎన్సీఆర్టీ బుక్స్ ఉన్నాయి, అవన్నీ ప్రతిదీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసం అని కానీ, తర్వాత గ్రూప్స్కి సంబంధించి అదే వేలో తయారు చేయరు. సో మనకు ఆ తర్వాత మన కరెంట్ అఫైర్స్ సంబంధించి డైలీ మ్యాగజైన్స్ కానీ, తర్వాత ఏవైతే ఇంపార్టెంట్ న్యూస్ పేపర్లో వచ్చే న్యూస్ కానీ అది సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ కోసమో, లేకపోతే మనకు టీఎస్పీఎస్సీ కోసమో, ఏపీపీఎస్సీ కోసమో తయారు చేయరు. సో మనం దేనికైతే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్కు సంబంధించి, సిలబస్కు సంబంధించి ఏదైతే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం గుర్తుపట్టడానికి, మనం ఏ విధంగా వాటిని తయారు చేసుకోవాలి, ఏ విధంగా ఆ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా మనకు ఆ పాయింట్స్ని గ్రాప్ చేయాలి, తెచ్చుకోవాలి, గుర్తించాలి అనే విషయాన్ని మనం నోట్స్ తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇచ్చేసి బిల్డ్ యువర్ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్. అంటే మనకు ఏదైతే నోట్స్ తయారు చేసుకోవడం వల్ల మనకు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది. అంటే మనం ఏదైతే నోట్స్లో మనం తయారు చేసుకొని నోట్స్ ఏదైతే మేక్ చేసుకుంటామో, వెన్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు ప్రజెంట్ అవర్ మెయిన్స్ జనరల్ ఎస్సే రాసేటప్పుడు కానీ మనం ఏదైతే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నామో దాంట్లో ఉన్న పాయింట్స్ని మనం అక్కడ రిఫ్లెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏవైతే పాయింట్స్ మనం కవర్ చేస్తామో, ఏవైతే ఇంపార్టెంట్ అనిపించి మనం ఏదైతే ఏ విధంగా అయితే మనం నోట్స్ తయారు చేసుకుంటామో, ప్రతి అంశాన్ని అయితే కరెంట్ అఫైర్స్కి లింకప్ చేసి చదువుతాం, తర్వాత మనకు ఎన్సీఆర్టీ చదువుతాం, స్టాండర్డ్ బుక్స్ చదువుతాం. సో ఇవన్నీ కలిపి మనం ఒక మంచి ఎస్సేకి సంబంధించి మంచి నోట్స్ అనేది మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఇవన్నిటివి మన ఆన్సర్ రైటింగ్ని ఇంప్రూవ్ చేస్తాయి. సో ఇన్ దట్ కేస్ ఈ బుక్స్ మన ఓన్ మనం ఏదైతే నోట్ మేక్ చేసుకుంటామో అది చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. బేసిక్ గైడ్లైన్స్ ఫర్ ప్రిపేరింగ్ నోట్స్. అండ్ అందులో భాగంగా మనం ప్రిపేర్ సపరేట్ నోట్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అంటే మనం ఏదైతే మనం నోట్స్ తయారు చేసుకుంటామో ప్రతి సబ్జెక్ట్కి సపరేట్గా నోట్స్ తయారు చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే మనం చిన్నప్పటిలాగా మనము ప్రతి సబ్జెక్ట్ని ఒకటే దాంట్లో రాస్తా, ఇంగ్లీషు, సోషల్, తర్వాత ఏదైతే అన్ని సబ్జెక్టులు ఒకటే బుక్లో రాస్తా, ఒకటే దగ్గర రాస్తా అంటే మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో బెటర్ టు ప్రిపేర్ ఫర్ సపరేట్ నోట్స్ తయారు చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం జియోగ్రఫీకి సంబంధించిన కొన్ని క్వశ్చన్లు జియోగ్రఫీకి సంబంధించి చదవాలనుకుంటాం పర్టికులర్గా, తర్వాత మనకు హిస్టరీకి సంబంధించి చదువుకోవాలనుకుంటాం, తర్వాత కల్చర్కి సంబంధించి చదువుకోవాలనుకుంటాం. సో మనకు పర్టికులర్ సబ్జెక్ట్కి సంబంధించి పర్టికులర్ నోట్స్ ఉన్నప్పుడు దాన్ని
తొందరగా మనం వెతకాల్సిన పని లేకుండా తొందరగా తీసుకొని తొందరగా రివైజ్ చేసే టైం ఉంటుంది. సో మనం అదే కలగూర గంపలాగా ఒకటే దగ్గర రాస్తే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అదేవిధంగా లేటెస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ యాడ్ చేసుకోవడానికి కూడా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో బెటర్ టు ప్రిఫర్ ఫర్ సపరేట్ నోట్స్ ఓన్లీ. అండ్ నెక్స్ట్ యూస్ A4 సైజ్ బ్లాంక్ షీట్స్. మనము నోట్స్ మేక్ చేసుకునే వాళ్ళకు బుక్స్లో రాసే కంటే A4 సైజ్ షీట్స్తో రాయడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఎందుకంటే మనం లేటెస్ట్ అప్డేట్స్ రాయాలన్నా కరెంట్ అఫైర్స్ దాంట్లో యాడ్ చేయాలనుకున్నా కూడా, తర్వాత మన ఏదైనా మిస్ అయిన కాన్సెప్ట్స్ కానీ మిస్ అయిన పాయింట్స్ కానీ యాడ్ చేయాలన్నా కూడా బుక్స్లో రాసుకోవడం చాలా వరకు రాసుకుంటే మనకు సఫిషియెంట్ పేజెస్ ఉండకపోవచ్చు, అదేవిధంగా మనం రాసుకోలేకపోవచ్చు. సో మనం ఏదైతే A4 సైజ్ పేపర్స్లో రాసుకుంటామో దానికి స్పైరల్ చేసుకున్నట్లయితే ఏదైనా కొత్త లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే డైరెక్ట్ యాడ్ చేసుకోవచ్చు, దాంట్లోనే మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో మనకు ఈ విధంగా A4 సైజ్ షీట్స్ అనేవి మనకు యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ గో అబ్సల్యూట్లీ రఫ్, నో కంప్లీట్ సెంటెన్స్, గ్రామర్, నీట్ హ్యాండ్ రైటింగ్ ఈజ్ రిక్వైర్డ్. అంటే మనం ఏదో ఫ్యూచర్ జనరేషన్ కోసము, తర్వాత ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కోసం మనం బుక్స్ మేక్ చేయట్లేదు. మన ఓన్గా మన సెల్ఫ్ ప్రిపరేషన్ మనం స్టార్ట్ చేసాం. మన స్ట్రాటజీ కోసం, మనం సక్సెస్ అవ్వడం కోసం మన ఓన్ నోట్స్ని మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి గో అబ్సల్యూట్లీ రఫ్. దానికి మనకు నీట్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి, తర్వాత మనకు పర్టికులర్గా ఇట్లే ఉండాలి అని ఏం లేదు. తర్వాత కంప్లీట్ సెంటెన్స్ ఉండాలి, తర్వాత సెంటెన్స్ టు సెంటెన్స్, తర్వాత వర్డ్ టు వర్డ్ ప్రతిదీ ఉండాలని ఏం లేదు. అది మనకు ఏ విధంగా నచ్చుతుందో, తర్వాత మనకి ఏ విధంగా రాసుకోవాలనుకుంటామో, మనకి ఏ విధంగా అండర్స్టాండ్ అవుతుందో, సో ఆ విధంగా రాసుకోవడానికి మాత్రమే ట్రై చేయండి. అంతేగాని నేను గుడ్ హ్యాండ్ రైటింగే ఉండాలి, కంప్లీట్ సెంటెన్సే ఉండాలి, గ్రామర్ మిస్టేక్ పోవద్దు అని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ప్రతి వర్డ్ని దాంట్లో ఎక్కియాల్సిన పని లేదు. అండ్ నెక్స్ట్ బీ ప్రీషియస్, యూజ్ షార్ట్ ఫార్మ్స్, సింబల్స్, పాయింట్స్, ఫ్లో డయాగ్రామ్స్ అండ్ టేబుల్స్. ఇక్కడ మీ అందరూ గమనించాలి, మనం ఇక్కడ ఏం చేస్తామంటే డయాగ్రామ్స్ కానీ, తర్వాత మన జియోగ్రఫీకి సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి, అదేవిధంగా సైన్స్కి సంబంధించి కొన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇట్లా మన డయాగ్రామ్స్ మనం అక్కడ డ్రా చేసుకున్నట్లయితే కాన్సెప్ట్ పరంగా మనకు మంచి అవగాహన వస్తుంది. అదేవిధంగా మనం ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు కూడా మనకు మంచి ఛాన్సెస్ ఉంటాయి. చాలామంది ఎట్లా అంటే కొన్నిసార్లు ఫ్లో డయాగ్రామ్స్ వేసుకుంటారు, ట్రీ డయాగ్రామ్స్ వేసుకుంటారు, కొంతమంది పాయింట్ వైజ్ రాసుకుంటారు, తర్వాత కొంతమంది వాళ్ళకు ఇష్టం, వాళ్ళు కొన్ని ఒక బాక్సెస్ మెయింటైన్ చేసి ఆ బాక్సెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ అని పెట్టి ఏవైతే ఇంపార్టెంట్స్ ఉంటాయో వాటిని మాత్రం రాసుకోవడానికి ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సైడ్ హెడ్డింగ్ ఇప్పుడు ఒక ఏమంటారు, ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక కాన్సెప్ట్ మనకు వచ్చింది. సో దానికి సంబంధించి సైడ్ హెడ్డింగ్ ఏంటి, తర్వాత దాంట్లో ఇంకా ఏమేమి పాయింట్స్ ఉన్నాయని లైన్ బై లైన్ ఇట్లా రాసుకొని ఒక ట్రీ డయాగ్రామ్ లాగా వాళ్ళు దాన్ని వేసుకోవడం జరుగుతుంది. ఇలా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకు కాన్సెప్ట్ అనేది మంచిగా కంప్లీట్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అది మీరు ఏ విధంగా తయారు చేసుకుంటారు నోట్స్ అనేది మీ ఇష్టం. ఎందుకంటే ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ అండ్ తర్వాత ప్రతి క్యాండిడేట్కి ఇప్పుడు నాకు ఒక రకంగా చదివితే అర్థమవుతుంది, మీకు ఒక రకంగా చదివితే అర్థమవుతుంది. సో మీరు మీ నోట్స్ని ఏ విధంగా తయారు చేయాలనుకుంటున్నారో అది మీ ఇష్టం కంప్లీట్గా. సో మరెవరిది పట్టించుకోకండి. సో మీకు ఏ విధంగా నోట్స్ తయారు చేసుకోవాలని అనిపిస్తుందో సో అదే విధంగా మీరు నోట్స్ తయారు చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆల్వేస్ కీప్ ది సిలబస్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ విత్ యూ. అంటే మనకు ఎవరైతే నోట్ మేకింగ్ చేసుకోవాలనుకుంటారో మనకు సిలబస్ అనేది ఉండాలి మన దగ్గర, అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అనేటివి మన దగ్గర ఉండాలి. ఎందుకంటే మీకు ఒక 80/20 ఒక ప్రిన్సిపల్స్ ఆఫ్ బుక్ నుంచి వెళ్ళి మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం చాలామంది హార్డ్ వర్క్ చేస్తాం, తర్వాత వర్క్ చేస్తాం, దాంట్లో మనకు మన సక్సెస్ చేయడానికి ఓన్లీ 20% మాత్రమే ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. అదేవిధంగా 80% ఎనర్జీ వేస్టేజ్గా వెళ్ళిపోతుంది. సో మనం ఏదేది చదవాలో తెలుసుకోక ముందు ఏది చదవకూడదో తెలుసుకోవడం బెటర్. ఎందుకంటే మనం ఏది చదవకూడదో తెలుసుకుంటే ఏది చదవాలో ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. సో మనకు అక్కడ
మనం పర్టికులర్గా ఏది చదవాలో అని తెలుసుకోవాలంటే మాత్రం మనకు సిలబస్ అనేది కంపల్సరీగా మనకు యూజ్ అవుతుంది. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ని అనలైజ్ చేసినప్పుడు ఏ క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఎక్కువగా ఏ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వెళ్ళి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది, ఏ విధంగా క్వశ్చన్ ప్యాటర్నింగ్ ఉంటుంది, తర్వాత మనం క్వశ్చనింగ్కి ఆన్సర్ ఏ విధంగా రాయవచ్చు అనే విషయాలు మనకు తెలియాలంటే మాత్రం సిలబస్ అనేది మన దగ్గర ఉండాలి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది కూడా మన దగ్గర ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్, మేక్ కామన్ నోట్స్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. మనం చాలామంది అభ్యర్థులు మెయిన్స్కి అదేవిధంగా ప్రిలిమ్స్కి సంబంధించి వాటికి రెండింటికి కలిపి కామన్ నోట్స్ అనేది తయారు చేసుకోవడం చాలా వరకు మీకు యూస్ఫుల్గా ఉంటుంది. 2 sets ఆఫ్ నోట్స్ బిఫోర్ ప్రిలిమ్స్. మనం బిఫోర్ ప్రిలిమ్స్లో మన నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయానికి వస్తే మనకు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, స్టాండర్డ్ బుక్స్ కానీ, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ బుక్స్ కానీ, ఇవన్నిటి కలిపి మనం ఒక బిఫోర్ ప్రిలిమ్స్ అనేది మనం నోట్స్ తయారు చేసుకోవాలి. ఇందులో రిలేటివ్లీ మోర్ ఎలాబరేట్, అంటే ప్రతిదీ మనం ఎలాబరేట్ చేస్తూ, అంటే మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందిగా. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఎన్సీఆర్టీకి సంబంధించి దాంట్లో ఉండే పాయింట్స్ ఒక దగ్గర, తర్వాత స్టాండర్డ్ బుక్స్ సంబంధించి, తర్వాత అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించిన వీటికి సంబంధించిన ఏవైతే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అనిపిస్తాయో, ఇంపార్టెంట్ మన సిలబస్ సంబంధించి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం ఒక మూడు విధాలుగా మనం డివైడ్ చేసుకొని రాసుకుంటూ ఉంటాం ఒక మన నోట్లో. అదేవిధంగా మనం ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఈ నోట్స్ మనం ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే మనకు బిఫోర్ ప్రిలిమ్స్ మనం ఏదైతే ఎన్సీఆర్టీకి సంబంధించి ఫస్ట్ కొన్ని పాయింట్లు రాసుకొని ఉంటాం, తర్వాత స్టాండర్డ్ బుక్స్లో కొన్ని పాయింట్స్ మనకు కవర్ అయి ఉంటాయి, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించి కొన్ని పాయింట్లు కవర్ అయి ఉంటాయి. సో ఈ మూడింట్లో కలిపి మనకి ఏదైతే ఇంపార్టెంట్, మనకు తర్వాత ఎస్సే రైటింగ్కి ఏ విధంగా యూజ్ అవుతుంది, ఈ 3 పాయింట్లను కలిపి మనం ఏ విధంగా ఒక గుడ్ ఎస్సే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ 3 పాయింట్లను కలిపి దీంట్లో మనకు ఏవేవైతే ఇంపార్టెంట్ హెడ్లైన్స్ కానీ, ఇంపార్టెంట్ కీవర్డ్స్ కానీ, తర్వాత ఏవైతే మనకు పర్టికులర్గా సెంటెన్స్ ఏమైతే ఉంటాయి అనే విషయాలు మనం ఆఫ్టర్ ప్రిలిమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అబ్సల్యూట్లీ టు ది పాయింట్ మనం ఏదైతే అనుకుంటాం ఓన్లీ పాయింట్ వైజ్గా మాత్రమే తయారు చేసుకున్నట్లయితే మనం ఏదైతే మనం బిఫోర్ ప్రిలిమ్స్ 3 పేపర్లలో మనం ఒక కవర్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సిన టాపిక్, ఇక్కడ బిఫోర్ ప్రిలిమ్స్ ఆఫ్టర్ ప్రిలిమ్స్ వచ్చేసి అది ఒక పేజీకి రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బిఫోర్ ప్రిలిమ్స్ కరెంట్ అఫైర్స్. Make digitized notes for current affairs and for that more dynamic topics like science and technology. అంటే ఇప్పుడు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ వివిధ రకాల ఇంపార్టెంట్ ఏదైతే డైనమిక్ టాపిక్స్ అని ఉంటాయో, ఈ ఏపీపీఎస్సీ కానీ, టీఎస్పీఎస్సీ కానీ, యూపీఎస్సీ కానీ, మీరు ఏం చేస్తారంటే డిజిటైజ్డ్ నోట్స్ తయారు చేసుకోండి. చాలా వరకు మనకు న్యూస్ పేపర్లు చదువుతారు, దాంట్లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, మ్యాగజైన్స్ వస్తాయి. సో అదేవిధంగా ఇవన్నీ మనకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు మనం కరెంట్ అఫైర్స్ చదువుతుంటే హాఫ్ ఆఫ్ ది డే ఆ కరెంట్ అఫైర్స్కే మనకు సరిపోదు. సో మనం ఏం చేయాలి, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ మన సిలబస్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏముంది, సో దాంట్లో మనకు ఆల్రెడీ కొన్ని వెబ్సైట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మనకు వాళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి, సో మనకి ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఆ నోట్స్ని మనం కాపీ చేసి మనకు సంబంధించిన నోట్స్లో మనం డైరెక్ట్గా అడాప్ట్ చేసుకోవచ్చు. మనం దానికోసం మనం ఏం చేయాలి, యూజ్ లైక్ ప్లాట్ఫామ్స్ లైక్ గుడ్ నోట్, ఎవర్ నోట్, లైక్ ఇట్లా కొన్ని ప్లాట్ఫామ్స్ మనకు నోట్ మేకింగ్ సంబంధించి డైరెక్ట్ కాపీ చేసి మనకి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బీ ఆర్గనైజ్డ్ అండ్ వెల్ పాయింట్ హియర్ యాజ్ వెల్. అంటే ఇప్పుడు మనకు జియోగ్రఫీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ వచ్చినాయా, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చినాయా, తర్వాత దేనికోసం వచ్చినాయి, మన పర్టికులర్గా ఏ టాపిక్ కోసం అయితే చదువుతున్నాము, దేనికి సంబంధించి సబ్జెక్ట్కి సంబంధించి మనం సపరేట్గా దాన్ని చూసుకోవాలనుకుంటే లైక్ యూస్ ఫోల్డర్స్. ఇప్పుడు మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఫోల్డర్ పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఫోల్డర్లో ఎప్పుడు మనకు కావాల్సి ఆ ఫోల్డర్లో మళ్ళీ పర్టికులర్గా ఈ డేట్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇలా ఆర్గనైజ్ చేసి మనం పాయింట్ వైజ్గా మనం పెట్టుకున్నట్లయితే మనకు తొందరగా మనం ఏదైతే రివైజ్ చేసే సమయంలో నోట్స్ మేక్ చేసే సమయంలో మనకు తొందరగా ఇన్ఫర్మేషన్ అనేది దొరికిపోతుంది అక్కడనే. సో మళ్ళీ ఇదే ఏ డేట్ వచ్చింది, తర్వాత ఇది ఎక్కడ ఉంది అని వెతకాల్సిన పని లేకుండా ఒకసారి చూసుకుంటే అయిపోతుంది. Before prelims integrated notes. Use A4 size blank sheets for any topic
స్టాటిస్టిక్స్ రిసోర్స్ ప్లస్ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ మెటీరియల్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేటెడ్ నోట్స్. అంటే ఇప్పుడు మనకి A4 సైజ్ షీట్స్ యూజ్ చేస్తాం. మనకి ఇంతకుముందు చెప్పినట్టు A4 సైజ్ షీట్స్ అనేది యూజ్ చేస్తాం. అది ఏ విధంగా యూజ్ అవుతుందో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మనకు ఫర్ ఎనీ టాపిక్ మనం ఏదైతే టాపిక్ తీసుకుంటామో మన నోట్స్ తయారు చేసుకున్నప్పుడు స్టాటిస్టిక్ రిసోర్సెస్ దాంట్లో మనకు ఎన్సీఆర్టీకి సంబంధించిన బేసిక్స్ ఫౌండేషన్ సంబంధించిన కొన్ని నోట్స్ నుంచి వెళ్ళి కొన్ని పాయింట్స్, అదేవిధంగా స్టాండర్డ్ నోట్స్ నుంచి వెళ్ళి కొన్ని పాయింట్స్ కవర్ చేసి మనం రాసుకుంటాం. సో ఆ పాయింట్స్ ప్లస్ తర్వాత కరెంట్ అఫైర్ రిలేటెడ్ నోట్స్ మ్యాగజైన్స్ కానీ, తర్వాత మన ఏదైతే ఆర్టికల్స్ కానీ, తర్వాత న్యూస్ పేపర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ రెండింటిని కలిపి మనం నోట్స్ తయారు చేసుకుంటే దట్స్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ నోట్స్. అంటే మన స్టాండర్డ్ బుక్స్, తర్వాత బేసిక్ నోట్స్, తర్వాత ఈ రెండు కరెంట్ అఫైర్స్తో లింకప్ చేస్తూ మనం ఒక నోట్స్ని తయారు చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ నోట్స్. అలా తయారు చేసుకున్నప్పుడు మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఒకే దగ్గర మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, ఫస్ట్ రీడ్ ఆల్ యువర్ స్టాటిస్టిక్స్ రిసోర్సెస్ అండ్ దెన్ ఓపెన్ యువర్ కరెంట్ అఫైర్ నోట్స్ అండ్ మెటీరియల్స్. ఇప్పుడు ఏదైతే మన సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైతే మనకు బేసిక్ ఫౌండేషన్ లేకుండా మనం డైరెక్ట్ దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళే కంటే కూడా మనకు స్టాటిస్టిక్ రిసోర్సెస్ సంబంధించి మనకు స్టాండర్డ్ బుక్స్ కానీ, తర్వాత మెటీరియల్స్ కానీ చదివిన తర్వాత మన కరెంట్ అఫైర్స్ని చదివి దాన్ని అనలైజ్ చేసి దీనికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అని నోట్ మేక్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా కరెంట్ అఫైర్స్ని అన్నీ రాసుకొని ఆ టాపిక్ సంబంధించి రాసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, మేక్ ది నోట్స్ ఇన్ ది ఎండ్ కంబైనింగ్ ఆల్ యువర్ రిసోర్సెస్ ఎట్ వన్ ప్లేస్. అంటే చాలామంది ఏం చేస్తారంటే నోట్స్ అనేటిది మేక్ చేద్దాం అనుకునేటప్పుడు ఇప్పుడు ఒకటి ఫర్ సపోజ్ ఇప్పుడు లక్ష్మీకాంత్ ఉంది, లక్ష్మీకాంత్కి సంబంధించి ఆ నోట్స్ చదువుతూ ఉంటారు, పక్కన పెట్టి రాస్తూ ఉంటారు. సో అట్లా రాస్తూ ఉంటే మనకి ఏమవుతుందంటే ప్రతి పాయింట్ మనం రాస్తూ ఉంటాం. సో అది మనకు అవసరం లేదు. ఈ టాపిక్ సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టాపిక్ చదవండి ఒకసారి, నెక్స్ట్ దాన్ని అనలైజ్ చేయండి, దాంట్లో ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, కీ పాయింట్స్ ఉన్నాయి. సో తర్వాత మన సబ్జెక్ట్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ టాపిక్స్ అయితే కవర్ అవుతాయి, సో దానికి సంబంధించి మనం ఏ పాయింట్స్ రాస్తే మనకి ఎక్కువ యూస్ఫుల్గా ఉంటుంది అది అనలైజ్ చేసి రాయడానికి ట్రై చేయండి. అంతేగాని ప్రతి పాయింట్ని రాయాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడ్ చేసి తర్వాత స్టాటిస్టిక్ రిసోర్సెస్, తర్వాత కరెంట్ అఫైర్స్ని చదివి తర్వాత వాటిని అర్థం చేసుకొని ఎండ్లో మనకు నోట్స్ తయారు చేసుకోవడం వల్ల పర్టికులర్ కీ పాయింట్స్ మాత్రమే మనం కవర్ చేయడం జరుగుతుంది, వాటిని మాత్రమే మనం రాసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మన నోట్స్ మరి లెంతీ కాకుండా మినిమంగా షార్ట్గా తయారు చేసుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఆఫ్టర్ ప్రిలిమ్స్ ఫైనల్ నోట్స్, ఫస్ట్ రీడ్ ది ఎగ్జిస్టింగ్ నోట్స్ మేడ్ బిఫోర్ ప్రిలిమ్స్. అంటే మనకు బిఫోర్ గోయింగ్ టు మెయిన్స్ మనకి ఒకసారి ప్రిలిమ్స్ పాస్ అయిపోయిన తర్వాత మనకి ఏ విధంగా మెయిన్స్ ఉంటుందిగా, సో మనకు అప్పుడు ఇంతకుముందుకు మనం ఏదైతే బిఫోర్ ప్రిలిమ్స్ మనం తయారు చేసుకున్న ఏవైతే నోట్స్ ఉంటాయో వాటిని ఫస్ట్ చదవడం బెటర్. ఎందుకంటే మనకు అంతకుముందుకే మనం తయారు చేసుకున్న నోట్స్లో మనకు కరెంట్ అఫైర్స్, అదేవిధంగా స్టాటిస్టిక్ రిసోర్స్ సంబంధించిన ప్రతి టాపిక్ అనేది దాంట్లో రాసుకున్నాం, దాంట్లోనే ఆల్రెడీ కవర్ చేసి రాసుకోవడం జరిగింది. కాబట్టి బెటర్ టు రీడ్ ఫస్ట్. ప్రిలిమ్స్ తయారు చేసుకున్న నోట్స్ చదవడం చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్, టేక్ ఫ్రెష్ పేజెస్ అండ్ మేక్ ది న్యూ సెట్ ఆఫ్ నోట్స్ విచ్ మస్ట్ బీ టోటల్లీ టు ది పాయింట్ ఇన్వాల్వింగ్ ఓన్లీ కీవర్డ్స్. అంటే మనకు వన్స్ మనం ప్రిలిమ్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్స్కి వచ్చేసరికి మనకు ఆ నోట్స్ ఏ విధంగా తయారు చేసుకోవాలంటే అది పర్టికులర్గా ఓన్లీ పాయింట్ వైజ్గానే ఉండాలి, ఓన్లీ కీవర్డ్స్ ఇన్వాల్వ్ కావాలి. తర్వాత మనకు దాంట్లో కీవర్డ్స్, పాయింట్స్, తర్వాత మనకు ఏవైతే ఇంపార్టెంట్ అనిపిస్తాయో నోట్స్ ఏవైతే నోట్ అని పెట్టి రాసుకుంటామో సో అవి మాత్రం ఎక్కువ ఉండేలా మనం నోట్స్ ప్రిఫర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, మనకి ఏదైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ఎగ్జామ్స్కి సంబంధించి రాస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, అంతకుముందుకు అన్నీ చదువుతాం, తర్వాత రేపు ఎగ్జామ్ ఉందన్నప్పుడు మనం అంత ప్రతి పేపర్ తీసి చదవం. మనకి ఏదైతే ఇంపార్టెంట్ ఉండదో సబ్ టాపిక్స్ చదువుతాం, తర్వాత ఫార్ములాస్ చదువుతాం. సో ఏదైతే ఇంపార్టెంట్ నోట్ అని ఉంటుంది ఆ నోట్స్ అయితే చదువుతాం. సో తర్వాత ప్రాసెస్ ఏంటో తెలుసుకుంటాం. సో మనం బిఫోర్ ప్రిలిమ్స్ అంత టాపిక్ అనేది మనకు తెలుసు, దాని గురించి కాన్సెప్ట్స్ అనేది తెలుసు. సో మనకి అంతా చదివే కంటే కూడా మనకు ప్రతిదీ ఇంపార్టెంట్ వర్డ్స్, ఇంపార్టెంట్ కీవర్డ్స్ అని రాసుకోవడం వల్ల మనకు తర్వాత ఎప్పుడైతే మెయిన్స్ ఎగ్జామ్కి వన్ డే అయితే గ్యాప్ ఉంటుంది కదా, సో అప్పుడు మనకు తొందరగా రివైజ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. అండ్
యాడ్ ఎనీ న్యూ కరెంట్ అఫైర్స్ డైరెక్ట్లీ హియర్. అంటే ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినగా A4 సైజ్ షీట్స్ మెయింటైన్ చేయడం వల్ల ఏదైనా న్యూ కరెంట్ అఫైర్స్ వచ్చినా, న్యూ అప్డేట్స్ వచ్చినా, మిస్సింగ్ టాపిక్స్ వచ్చినా కూడా డైరెక్ట్గా ఇక్కడ అడాప్ట్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ ఇట్లా తయారు చేసుకుంటే మనకు ఫైనల్ నోట్స్ ఈ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే రెడీ అయి ఉంటుంది. సో మీ అందరికీ రావచ్చు ఇది మరి మన ఎస్ఏ రైటింగ్కి ఏ విధంగా యూజ్ అవుతుంది అని. సో మీరు ఒకటి గమనించాలి, మనము ఎస్ఏ రైటింగ్ రాసేటప్పుడు మనం జనరల్గా మనం ఏదైతే నోట్స్లో చాలా వరకు మనకు కింది తరగతిలో మనం నేర్చుకుని ఉంటాం, మనం ఏదైతే నోట్స్లో చదువుకుంటామో డైరెక్ట్ అదే మనం రిప్రజెంట్ చేస్తాం ఎగ్జామ్లో. సో ఇక్కడ కూడా అంతే, మనం ఏదైతే నోట్స్తో మనం మంచి నోట్స్ ఏ విధంగా మనకు పర్ఫెక్ట్గా మనకు నోట్స్ తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మన ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది, తర్వాత మన అనలైటికల్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో మన సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మనకు పర్టికులర్గా మన ఓన్గా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది మనకు మెయిన్స్ పర్పస్లోకి వెళ్ళినప్పుడు, మెయిన్స్ పర్స్పెక్టివ్లో అక్కడ మనకు బెటర్ రిజల్ట్గా మంచి కాన్సెప్ట్ అక్కడ రాయడానికి, మంచి తర్వాత బెటర్గా మనకు పర్ఫామ్ చేయడానికి, బెటర్ ఆన్సర్ రైటింగ్ రాయడానికి మనకు అక్కడ చాలా వరకు యూజ్ అవుతుంది. సో మీ అందరూ ఈ విధంగా మీరు నోట్స్ తయారు చేసుకున్నట్లయితే మీకు చాలా వరకు యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ అభ్యర్థులు ఒకటి గమనించాలి, ఎవ్రీ ఆస్పిరెంట్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. అండ్ వాళ్ళకు ఒక్కొక్క స్ట్రాటజీ ప్రకారం వాళ్ళు ముందరికి వెళ్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రకంగా నోట్ మేకింగ్ అనేది తయారు చేసుకుంటారు. ఇవి నేను ఇందులో చెప్పిన ప్రతి అంశం కూడా మీకు ఎలా నోట్ మేకింగ్ చేసుకోవాలని గైడ్లైన్స్ మాత్రమే. సో ఇవి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో బెటర్ టు ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఏ విధంగా ఇది నేను చెప్పింది కరెక్టేనా కాదా, ఈ విధంగా ప్రిపేర్ చేయవచ్చా, ఒకసారి మీరే ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్ట్రాటజీ. సో దాన్ని నేను తప్పుపడ్డట్లా కాకుండా మీరు ఇవి కూడా ఇంప్లిమెంట్ చేసి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందో మీరే కొన్ని రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి. ఒకసారి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే రిజల్ట్ అనేది కొన్ని రోజుల తర్వాత, ఆల్రెడీ మీరు టెస్ట్ సిరీస్ రాస్తారు కదా, సో అప్పుడు మీరు నేను చెప్పినవి అన్నీ అక్కడ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి మీకు అప్పుడు తెలుస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ టు వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ టు ఆల్.